ఏం చేస్తున్నావు అన్నీ? ఏం చేస్తున్నావు? ఏంటిది అది? ఏం కడుగుతున్నావు? ఫిష్ కడుగుతున్నావా? ఫిష్ కడుగుతున్నావా? నేచురల్ ఫ్రై బెస్ట్. నేను ఎక్కువ ఇదేంరా వేసిన మసాలా ఎలా సృష్టించావు? టమాటా చింతపండు టమాటా రసం చింతపండు. ఏం చేసావు టమాటాని? టమాటా మిక్సీ పెట్టి టమాటా చింతపండు మిక్సీ పెట్టి పులుసు తీసి దానిలో మునిగేను టమాటా రసం. ఇప్పుడు అరే పొట్టి ముందే పచ్చి పులుసులు కలిపేసారు టమాటా రసంలో. అయితే టమాటా రసాన్ని తయారు చేసిన తర్వాత ఇట్లాగే ఆనియన్స్ కూడా పచ్చి వేసేసారు అన్నమాట అందులో. ఏంటిది అది? అల్లం కొబ్బరి చెక్క లవంగాయ పేస్ట్. ఇదా? ఏమో మనం చాలు కానీ అమ్మాయి పోగొట్టానికి కాకపోతే ఓ దీన్ని కూడా వడగడతారా? దీనిలో అంతా ఉంటుంది కదా ఏది నలకి అది లేకుండా అమ్మా చెరువు ఎంత అది ఎవరిది వంకాయ? వంకాయ ఎవరిది? పెద్దోడిదా? ఇది కాదు, ఇది ఎవరిది? నీదేనా అక్క? ఆ పెరుగు ప్యాకెట్ అన్నా ఉప్పు డబ్బా పర్వాలేదు ఉండు, జస్ట్ వెయిట్ చెయ్యి. పర్వాలేదు, నేను చెప్తాను. పెద్దడి బుక్ లేదు లేక అందుకని రాలేదు. ముందు బాగారు నేను అయినా రాలేదని చెప్పి నేను కొబ్బరి అల్లం వెల్లుగడ్డ అలా ఉంటేనే మమ్మీ చిక్కబడి
ఇట్లాగా మొత్తం ఇదంతా వేస్టేజ్ తీసేసేసి దాన్ని పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి రెండు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి రెండు మిక్స్ చేసేసారనమాట. ఎందుకంటే ఇది విజయవాడ స్పెషల్, మా ఇంట్లో స్పెషల్ చేపల కర్రీ, చేపల పులుసు. మళ్ళీ మళ్ళీ చూసారు కదా, మళ్ళీ ముద్దలు తీసేస్తున్నారు ఎక్స్ట్రా గ్రేవీ అంతా మళ్ళీ ఇందులో వేసేసి. వావ్, ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. వాసన చూసే ప్రేక్షకులకు కూడా వాసన వచ్చే సిచ్యువేషన్ టెక్నాలజీ కానీ ఉన్నటువంటి వీడియోలో నుంచి వాసన స్మెల్ అనేది సూపర్గా ఆస్వాదించవచ్చు అందరూ. కాకపోతే ఏమవుతుంది అంటే మన హెల్త్ కొంచెం మసాలా అనేది ఎక్స్ట్రా ఎక్కువైపోయి మాకు మరి ఈ టిక్ అనేది ఎవరికి తెలియదు. తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇలాంటి పిప్పు మొత్తం తీసేసి ట్రిక్ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మొత్తం ఇందులో మొత్తం వచ్చి టమాటా మొత్తం చేతితో కొంచెం వేడి చేసి వేటిని ఉన్న దాన్ని మొత్తం గ్రేవీ తీసి టమాటా గుజ్జు మొత్తం తయారు చేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఆనియన్స్ అనేది అడ్డంగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు అస్సలు వేయొద్దు, టేస్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి చూసారు కదా, సాల్ట్ మేము పసుపు గమ్ములు బట్టి ఇంట్లోనే దంచేస్తారు అనమాట. ఇది ఎల్లో కలరు పసుపు కొమ్ములతో, పసుపు కొమ్ములు ఎండబెట్టి ఎండాకాలంలో ఎండబెట్టి దంచిపించేసుకుంటాం అనమాట. కారం ఇది న్యాచురల్ ఆర్గానిక్ కారం, మా ఇంట్లోనే మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. మిరపకాయలు అనేది కొనుక్కొచ్చి బళ్ళారి మిర్చిని కొని ఇంట్లోనే వాటిని ఎండబెట్టి మంచిగా కారం తయారు చేస్తుంది. ఆ కారం ఫ్లేవర్ చూస్తేనే చాలు, ఉట్టి కారం కూడా ఉట్టి అన్నంలో తినేయాలనిపిస్తుంది అనమాట. న్యాచురల్, ఎందుకంటే ఆయిల్ ఒకటి సాల్ట్ ఒకటి మనం కంపల్సరీగా బయటే కొట్టుకోవాలి, ఎందుకంటే అవి మనం తయారు చేసుకోలేము కాబట్టి అవి అయితే బయటే తీసేసుకోవాలి. ఇగో మసాలా ఏమేమి కలిపాము అందులో, కలిపారు ఇందులో గట్టిగా చెప్పండి. చెక్క లవంగాయ ధనియాలు యాలకులు మిరియాలు జీలకర్ర. వావ్ నైస్. చూసారు కదా, ఆయిల్ కూడా ముందే వేసేసాను అన్నమాట. ఆయిల్ కూడా ముందే, స్పెషల్ రెసిపీ ఇది మన విజయవాడ. చిన్నారి ఇక మా బాధలో మేము వంట చేసుకుంటా ఉంటే ఇక పిల్లల్ని సంజయించలేదు. పక్కన అందరూ చూసారా, మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం కలిపేసేయాలి మొత్తము. ముందే మా అమ్మ చూశారు కదా, మళ్ళీ చేసుకో, మళ్ళీ చూడ మమ్మీ, మళ్ళీ సాల్ట్ సరిపోలేదు అనుకుంటా, కొంచెం సాల్ట్ చూసారు కదా, పచ్చిగా ముందే కారము మళ్ళీ సరిపడా. నాకు తెలిసి ఒక మళ్ళీ మసాలా కూడా ఆర్గానిక్ అనమాట, ఇంట్లో స్పెషల్గా తయారు చేసుకునే మసాలా కనుక. చూసారు కదా, మొత్తం గ్రేవీ లాగా తయారు చేసేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ కొంచెం ఆయిల్ మెయిన్ అనమాట. ఇదంతా సమపాళ్ళలో వేసుకోవాలన్నమాట మనము. టేస్ట్ మధ్యలో ఏంటంటే ఒక్కొక్కరు కలిపేసేసి అట్లాగే పెట్టేస్తారు, కానీ కంపల్సరీగా టేస్ట్ అది చూసారా, ఇది చూడండి ఇలా పచ్చివే తయారు చేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తుంది మా మమ్మీ. సరిపడా లేదు, ఎందుకంటే అవి బిఫోర్గా మనం చూసుకోకపోతే ముక్క ఉడికిన తర్వాత. చూసారు కదా, ఇప్పుడు కరివేపాకుని నీట్గా శుభ్రంగా కడుపుతాం అనమాట. ఇది మా కరివేపాకు చెట్టు, ఇది మా ఇంట్లో కరివేపాకు. మేము బయట వేస్తలు మ్యాక్సిమం బయట వేస్తలు కొనము, ఫ్యామిలీ నీట్గా అలాగా రెబ్బలు చూస్తారు కదా, నీట్గా అలా రెబ్బలు లాగా. కరివేపాకు ఫ్లేవర్ భలే ఉంది, పచ్చి కరివేపాకు ఇప్పుడు ఫ్రెష్ కట్ చేసినాము. మళ్ళీ కడుగుతుంది మమ్మీ, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటేనే కదా మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ ఎక్కడ పడితే అక్కడ హోటల్లో తింటారు, ఇంత నీట్గా ఉండవు. చూడండి ఇందులోనే బిఫోర్గానే పచ్చిమిర్చి, ఇవైతే మనం కూరగాయల మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కంపల్సరీగా.
పచ్చిమిర్చి అయితే ఇప్పుడు దాన్ని లాక్ ఓపెన్ చేయబాకండి. తీసావా? కట్ చేయొద్దు అనమాట. తొడలు తీసి కడిగి శుభ్రంగా ఈ గ్రేవీలో మనం తయారు చేసుకున్న గ్రేవీలో అవి వేసేయడమే. కారం అంతా గ్రేవీ సపరేట్గా ఆయిల్ పోయి మన నీ దగ్గర ఉందో కొంచెం బ్యాగ్ మొత్తం ఇక స్టవ్ వెళ్ళి చేసుకొని ఇక వంట కుకింగ్ స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇప్పుడు స్టవ్. జై సాయిరా. కలిపినటువంటి మొత్తం అమ్మా చాకిటి కొత్తిమీర సన్నగా కలుపుకుంటున్నాడు అన్నమాట. 10 మినిట్స్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉడకాలి. పచ్చిమిర్చి అన్న మనం వేసిన పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవన్నీ శుభ్రంగా ఉడకాలన్నమాట. ఉడికేదాకా మళ్ళీ ఒకసారి మొత్తం కలియబెట్టి కలిపేసి. ఎందుకంటే అమ్మ కొత్తిమీర కడిగావా? అడుగున్నాను. కొత్తిమీర వేసేసారన్నమాట. ఇప్పుడు కొంచెం వేయాలి దించే ముందు. ఫస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ గ్రేవీలో పీస్ వేయకముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటాం. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. తింటా ఉంటే చూసారు కదా. చూసారు కదా ఉల్లిపాయ అనేది ఉడకాలి, గ్రేవీ కూడా మంచిగా చిక్కగా అయిపోతుంది. ఉల్లిపాయ అనేది పచ్చిగా ఉందన్నమాట. ఆనియన్ ఇది తర్వాత నెక్స్ట్ కర్రీ అయిన తర్వాత రైస్ వేయడానికి రెడీగా చేసుకోవడం ముందే కొత్తిమీర అన్నమాట. ఉట్టి గ్రేవీ ఇందులో ఫిష్లు ఇంకా వేయలేదన్నమాట. ఉట్టి గ్రేవీని మనం తయారు చేసుకున్న గ్రేవీ మొత్తం స్టవ్ మీద ఉడికిచ్చేసేస్తారనమాట. ఇది ఉట్టి గ్రేవీ, ఇందులో పీసులు వేయలేదు ఇంకా. ఎందుకంటే పీసులతో పాటు గ్రేవీ ఉడికిస్తే ఏమైందంటే పీసు మొత్తం మెత్తగా అయిపోయి చిదిగిపోద్దంట. అందుకే ఫస్ట్ గ్రేవీని కొంచెం సేపు గరం చేస్తారనమాట. ఒక 20 నిమిషాల దాకా ఈ గ్రేవీ మొత్తాన్ని గరం చేసేస్తే కొంచెం మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అప్పుడు ఎందుకంటే సగానికి సగం మీడియంలో ఉడికిపోతుంది ఇదంతా గ్రేవీ. అప్పుడు నెక్స్ట్ ఇంకో పీసులన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకున్నాం కదా. గుమ్మగుమ్మలాడే స్మెల్. ఇప్పుడు ఫిష్ అనేది అసలైన ఘట్టం అన్నమాట. ఇప్పుడు మసలుతున్నటువంటి గ్రేవీగా ఇప్పుడు ఈ పచ్చి చేపలు అనేది మనము అందులోకి డ్రాప్ చేయాలన్నమాట. పక్కన చూసారా మస్తు హ్యాండ్ అయితే కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కట్టే పప్పు కట్టే తలకాయ పీసు మనం కడగంగానే చూసారు కదా అంత తెల్లగా వచ్చినాయో పీసులు అట్లా కడుక్కోవాలన్నమాట నీట్గా.
ముందే ముక్కను సరి చేసేసుకోవాలన్నమాట. తర్వాత సరి చేసుకొని కుదరదు, విరిగిపోద్దంట పీసు. ముందే ముక్కలన్నీ సమానంగా సెట్ చేసేసుకోవాలి. సరే కదా, అలా కొంచెం బట్టి చూసారు కదా, లాస్ట్లో మిగిలిపోయినాయి. అయినా కానీ కొంచెం కడుగుదామని చెప్పేసి అని లేవా నీళ్ళు అయిపోయినట్టుంది. స్టవ్ పక్కన నుంచి చూసారు కదా, ఇట్లా తిప్పాలన్నమాట. పీస్ గంట అనేది చాలా తక్కువ యూజ్ చేసుకోవాలి. ఇట్లాగా కంపల్సరీ ఇట్లా చేస్తేనే చేపల పులుసుకి డిఫరెంట్ అనమాట. పాపం బా వేసేసిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ నీట్గా సరి చేసేసుకొని, గంట అనేది మనం చాలా తక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిదంట. ఈ సిరిగిపోద్ది లేకపోతే. ఈ గంట ఉందనుకో దీంతో ఇదైతే కరెక్ట్. కొంచెం పెద్ద గంట వాడుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఇలా మనం సిమ్లో పెట్టాం కదా, ఇప్పుడు కొంచెం హై పిచ్లో పెట్టేసుకోవాలి స్టవ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తిమీర, మళ్ళీ ఒక రకం కొత్తిమీర, మిగతాది ఉంది. ఇది మొత్తం కర్రీ అంతా రెడీ అయిన తర్వాత అన్నమాట. ఈ కొత్తిమీర మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయాలన్నమాట. కర్రీకి కంపల్సరీ టేస్ట్ చేసుకుంటూ ఉంటేనే మనం ఎక్కువ వాడకూడదు కాబట్టి చేతితో దించుకొని అలా కడిపించుకొని ముక్కకి మమ్మీ నాకు ఒక ప్లేట్ కావాలి. మాకు
సైలెంట్ వేదాంశ్ మా ముగ్గురికి పేపర్ ప్లేట్స్ అందరికి ఇస్తారు మీరు సైలెంట్ నేను చూసాను ఎప్పుడో చాలా చూసా చెల్లాల అచెల్లా అచెల్లా వేస్ట్ ఆఫ్ టైం చెల్లి చేప వచ్చాగురా అచెల్లా పెద్ద డాడీ నువ్వేదో వెళ్ళి చేపలు పెట్టినోడి లాగా కాదు అన్నయ్య ఫోటో తీసి ఏం కావాలండి నువ్వు బయటకు వెళ్దావా బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం నాకు రెడ్ పీస్ కూడా ఇవ్వండి డాడీ అది ఈ రైస్ ఉన్న ప్లేట్ బెద మమ్మీ నాకు ఒక ప్లేట్ కావాలి మాకు ఒక ప్లేట్ ఇస్తారా ఇస్తా రెండు సైలెంట్ వేదాంశ్ మా ముగ్గురికి పేపర్ ప్లేట్స్ అందరికి ఇస్తారు మీరు సైలెంట్ నేను చూసాను ఎప్పుడో చాలా చూసా చెల్లాల అచెల్లా అచెల్లా వేస్ట్ ఆఫ్ టైం చెల్లి చేప వచ్చాగురా అచెల్లా పెద్ద డాడీ నువ్వేదో వెళ్ళి చేపలు పెట్టినోడి లాగా కాదు అన్నయ్య ఫోటో తీసి ఏం కావాలండి